అతను 1 year లోపల నుంచి తర్వాత సరదాగా బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఎందుకు? తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో లేదా పోలీసులు కానీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ ఎవరైనా సరైన ఎవిడెన్స్ కోర్టుకు ప్రెజెంట్ చేయలేదు. చేస్తుంటే మట్టుకు ఖచ్చితంగా లోపల ఉండేవాడు. ఇంకా కరెక్ట్ గా 1 year తిరగకుండా ఇలాగే ఒక ఆడపిల్ల మీద హత్యాయత్నం చేశాడు, చంపేశాడు. చెన్నైకి సంబంధించిన ఒక అమ్మాయిని. దానికి అతన్ని అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చారు బయట తిరగమని. బయటకు వచ్చి ఒక రాబరీ చేశాడు. అక్కడతో ఆగలేదు. సరే ఆవిడ ప్రాణం పోతే అండి మళ్ళీ జైలుకి వెళ్తే మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తా అన్నట్టు ఉన్నాడు. సో ఒక్క విషయం అయితే చాలా క్లియర్, ఇక్కడ సిస్టమ్ లో ఉండే ఇన్ఎఫిషియన్సీ ఇటు ధైర్యం ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఎలాంటి చేంజెస్ రావాలి? మన చిత్తూరుకి సంబంధించిన ఆడపిల్లకి ఇలా జరిగినా కూడా ఫర్ సమ్ రీజన్ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని గురించి మాట్లాడలేదు. బట్ అది మనల్ని ఆపలేదు. మీ అందరికీ అర్థమయ్యేటట్టు కళ్ళకు కట్టినట్టు ఆవిడకి ఏం జరిగిందో, ఈ హేమరాజ్ అనేవాడు ఏం చేశాడో క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదు, ఆడపిల్లలు వేసే బట్టలే అవతలని ప్రేరేపిస్తున్నాయి అంటుంటారు. మగాళ్ళు ఉండే చోట్ల తిరగకూడదు ఆడపిల్లలు. వాళ్ళకు పాయింట్ ఆఫ్ టైం తర్వాత చదువు అవసరం లేదు. ఇది Tier 1 కన్నా Tier 2 Tier 3 ఇంకా ఎక్కువగా వినబడుతుంటది. సరే అమ్మాయిలు కాలేజీలకు వెళ్ళకూడదు, మాల్స్కి వెళ్ళకూడదు, అబ్బాయిలు గట్రా ఎక్కువ ఉండే చోట్ల తిరగకూడదు. ఇదంతా పక్కన పెడదాం. గర్భిణీగా ఉండే ఆడపిల్ల జాగ్రత్తగా వినండి. ఉమెన్స్ కంపార్ట్మెంట్ లో ట్రైన్ లో పట్ట పగలు 10:30కి ఇన్సిడెంట్ జరిగి ఒక 24 గంటలు కూడా గడవలేదు. ఒంటరిగా ప్రయత్నిస్తుంటూ అక్కడ కూడా తన మాన ప్రాణానికి భద్రత లేకపోతే ఎలా? ఇది నేను అడుగుతున్నాను. అండ్ ఎవరైతే క్రైమ్ కమిట్ చేశారో హేమరాజ్ అనే వ్యక్తి రిపీట్ అఫెండర్. అతను ఇలాంటి క్రైమ్స్ ఆల్రెడీ చేసి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయట ఉన్నాడు. తను ఆల్రెడీ గూండాస్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ యాక్ట్ కింద 1 year లోపల ఉంచారు, డీటైన్ చేశారు. బట్ దాని తర్వాత సరైన ఇన్వెస్టిగేషన్ లేక బయటకు వదిలేశారు. అసలు ఈ గూండాస్ యాక్ట్ ఏంటి? ఈ హేమరాజ్ క్రైమ్ రికార్డ్ ఏంటి? అంత క్రిమినల్ మెంటాలిటీ ఉండే వ్యక్తికి మీరు బెయిల్ ఇచ్చి బయట ఎలా పెట్టారు అనే పాయింట్ గురించి కూడా నేను మాట్లాడతా. ఇందులో 2 స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. విక్టిమ్ ది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు అయితే అక్యూజ్ తమిళనాడు. అండ్ ఇన్సిడెంట్ జరిగింది కూడా కాట్పాడి పక్కన, ఆల్మోస్ట్ ఒక బార్డర్ దగ్గర. మీలో చాలా మంది ఆడపిల్లలు ఈ వీడియోలు చూస్తుంటారు. మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ వీడియోలో. మీరు వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో రాయండి. అండ్ అబ్బాయిలందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఏదైనా ఒక అబ్బాయికి అన్యాయం జరిగినప్పుడు, ఒక ఆడపిల్ల లాలో ఉండే లొసుగులు మిస్యూజ్ చేసినప్పుడు నా గొంతే ఫస్ట్ రైజ్ అయింది. అండ్ చాలా మంది ఆడపిల్లలు కూడా కింద రాశారు చాలా తప్పని. మరి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన చుట్టూ ఉండే ఆడపిల్లల సేఫ్టీ మనదిలా మనం ఫీల్ అవ్వాలి. రేవతి గారికి ఏదైతే జరిగిందో 36 సంవత్సరాలు ఆవిడ స్టోరీ మనకు వేకప్ కాల్ లో పనిచేయాలి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మన రాష్ట్రంలో జరుగుతున్నవి, మన రాష్ట్ర చుట్టుపక్కల జరుగుతున్నవి కూడా నేషనల్ మీడియా మాట్లాడకపోయినా, లోకల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడకపోయినా దాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు 15 నిమిషాల్లో కన్సైజ్ గా చేసి మీ ముందు పెట్టేస్తాం. మరి నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా. సో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. డన్. February 6, 2025 అంటే నిన్న ఎగ్జాక్ట్లీ 1 day బ్యాక్ నేను ఈ వీడియో షూట్ చేసిన టైం 24 hours అవుతుంది. కోయంబత్తూర్ తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇది తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది. ట్రైన్ నెంబర్ 22616 కరెక్ట్ గా 6:10 కోయంబత్తూర్ లో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. 1:30కి తిరుపతి రావాలి. అంటే 7 గంటల డ్యూరేషన్, డిస్టెన్స్ 470 kilometers. రేవతి గారు కరెక్ట్ గా తిరుపూర్ లో ట్రైన్ బోర్డ్ అయ్యారు. అది అరౌండ్ 6:48 ఆ టైం కి. ఆవిడ హస్బెండ్ తిరుపూర్ మనిషి, టైలర్ అక్కడ. ఆయన ఆవిడకి ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడు, ఒక అబ్బాయి. ప్రస్తుతం షీస్ క్యారీయింగ్. అది వీక్ డే అవ్వడం వల్ల ఆ రోజు లేడీస్ కోచ్ ఏదైతే ఉందో అది ఫుల్ అవ్వలేదు. ఎగ్జాక్ట్ గా 8 మంది ఉన్నారు రేవతి గారితో కలిపి. కరెక్ట్ గా 10:03కి జోలార్పేట అనే జంక్షన్ వచ్చింది. ఇక్కడ జనరల్ గా చాలా మంది దిగిపోతారు. ఇప్పుడు జంక్షన్స్ అంటే ఇప్పుడు మనకి విజయవాడ ఉంది కదా, చాలా ట్రాక్స్ కదా ఒక సెంటర్ పాయింట్ లాగా. అలాంటిదే జోలార్పేట. సో తనతో పాటు ఎక్కిన 7 members ఎవరైతే ఉన్నారో అందరూ దిగిపోయారు ఆ టైంకి. తను ఒక్కరితే ఉంది ట్రైన్ లో. ఇది డే టైం. ఇది లేడీస్ కోచ్ లో ఒక ఆడపిల్ల కూర్చొని ఉంది, హూ ఇస్ క్యారీయింగ్. ఇదే జోలార్పేటలో ట్రైన్ ఎగ్జాక్ట్ గా మూవ్ అయ్యే ముందు అది కాట్పాడి సైడ్ వెళ్తుంది. అది ఈ హేమరాజ్ అనేవాడు ప్లాట్ఫామ్ లో ఉన్నాడు, ఆడపిల్ల ఒక్కరితే కూర్చుంది లేడీస్ కోచ్ లో అని చెప్పి బోర్డ్ అయ్యాడు. నెక్స్ట్ స్టేషన్ లో ఆగడానికి చాలా టైం ఉంది. ఫస్ట్ మాట్లాడడానికి చూశాడు. ఆ అమ్మాయి కొంచెం బలంగా మాట్లాడేసరికి విచ్ ఇస్ రైట్ఫుల్లీ సో డైరెక్ట్ గా మీద పడిపోవడం మొదలు పెట్టాడు. ఆ అమ్మాయి తోసింది, పరిగెట్టింది, బాత్రూమ్ లోకి వెళ్ళి దాక్కోవడానికి ట్రై చేసింది. బట్ ఈ టస్సల్ మొత్తంలో అరౌండ్ 11:18 AM కి ఆ అమ్మాయి ఎంతకి లొంగట్లేదని చెప్పి మూవింగ్ ట్రైన్ ఉంటుంది కదా కాట్పాడి దగ్గర, ట్రైన్ అక్కడ జనరల్ గా ఆగదు. మూవింగ్ ట్రైన్ నుంచి రేవతి గారిని బయటికి తోసాడు. ఆవిడ చాలా ఇంజురీస్ సస్టైన్ అయ్యి ఆ దారి గుండా ఎవరో వెళ్తుంటే అతనికి దొరికి లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి పట్టుకెళ్లారు వెల్లోర్ దగ్గర. పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ CCTV ఫుటేజ్ చూసి ఈ హేమరాజ్ అనే వ్యక్తిని పట్టుకొని లోపలేస్తే అతను రిపీట్ అఫెండర్. 2022లో ఆల్రెడీ ఒక ఆడపిల్లని హత్య చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. అది కాకుండా 2023లో రాబరీ కేసు కూడా ఉంది అతని మీద. ఈ హిస్టరీ పక్కన పెడితే అన్నా యూనివర్సిటీ ఇష్యూ జరిగి చాలా రోజులు కూడా అవ్వలేదు. దాని గురించి అన్నమలై గారు చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నారు. ఆయన ఆ పర్టికులర్ కేసుని DMK గవర్నమెంట్ పక్కద్రోవ పట్టించిందని చెప్పి DMKని దించే వరకు చెప్పులు వేసుకోని చెప్పి తిరుగుతున్నాడు ఆయన. போற வரைக்கும் வருங்கால மக்கள்கிட்ட கோரிக்கை வைக்கிறோம், நீங்க பாத்துங்க, நாங்க திரும்ப எலெக்ஷனுக்கு பணம்லாம் கொடுப்போம். రేవతి గారు ఆవిడ ప్రాణాలతోనే ఉన్నారు. కాకపోతే పబ్లిక్ డిస్కోర్స్ లో కానీ, బయట న్యూస్ లో కానీ, అవైలబుల్ పబ్లిక్ డొమైన్ లో కానీ ఆవిడ కండిషన్ ఎలా ఉందో మనకి ఇంకా తెలియదు. ఇంకా సో లెట్ us pray ఆవిడకి ఏం కాకుండా ఉండాలని. ఆవిడ సొంతూరు వస్తున్నారు, ఆవిడ చిత్తూరు. ఓకే, ఇప్పుడు వాళ్ళని కాసేపు పక్కన పెట్టి ఈ హేమరాజ్ అనే వ్యక్తిని కొంచెం జూమింగ్ చేద్దాం. ఆయన క్రిమినల్ రికార్డ్ గురించి మీకు చెప్తా. 2022లో గూండాస్ యాక్ట్ మీద 1 year లోపలికి వెళ్ళాడు.
అసలు ఈ గూండాస్ యాక్ట్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సొసైటీలో ఉంటూ ఎవరైతే రిపీటెడ్ గా అఫెన్సెస్ చేస్తున్నారో, సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారో, అన్నిటికన్నా ముఖ్యంగా యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని గవర్నమెంట్ అథారిటీస్ ప్రివెంటివ్ గా డిటైన్ చేయొచ్చు. అంటే మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దొంగతనం గానీ, మత్తు పదార్థాలు సరఫరా చేయడం గానీ, సైబర్ క్రైమ్ చేయడం గానీ, దాదాగిరీ చేయడం గానీ, లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాల్ చేసి ఎక్స్టార్షన్ చేయడం గానీ, ఇలాంటి యాక్టివిటీస్ ఎవరైనా రిపీటెడ్ గా చేస్తుంటే ప్రివెంటివ్ గా తీసుకెళ్లి 1 year పాటు లోపలేయొచ్చు. ఈ 1 year లోపల అతనికి బెయిల్ కూడా రాదు. ఒకవేళ రావాల్సి వచ్చినా చాలా కష్టం. ఇది 3 ప్రాసెస్లు దాటుతుంది. ఫస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక వ్యక్తి ఏదైనా హ్యాబిచువల్ అఫెండర్ ఉంటే అతన్ని పట్టుకొచ్చి రిపీటెడ్ గా ఈ అఫెన్సెస్ చేస్తున్నాడని ఎవిడెన్స్ సేకరించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర తీసుకొస్తారు. ఈ డిటెన్షన్ అప్రూవ్ చేయడానికి కానీ రిజెక్ట్ చేయడానికి కానీ కంప్లీట్ అధికారం కలెక్టర్ కు ఉంది. తర్వాత అది కలెక్టర్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తుంది. వాళ్ళ ఎవిడెన్స్ అంతా చూసి స్టేట్ ఫైనల్ సంతకం పెట్టిన తర్వాత ఈ అఫెండర్ ని తీసుకొని లోపల పడేయచ్చు. ఇలా లోపలికి వెళ్ళిన వ్యక్తి ఈ హేమరాజ్. మరి ఎలాంటి హ్యాబిచువల్ అఫెండర్ కాకపోతే లోపలేస్తారు చెప్పండి? అతను 1 year లోపల నుంచి తర్వాత సరదాగా బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఎందుకు? తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, లేదా పోలీసులు కానీ, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ ఎవరైనా సరైన ఎవిడెన్స్ కోర్టుకు ప్రెజెంట్ చేయలేదు. చేస్తుంటే మట్టుకు ఖచ్చితంగా లోపల ఉండేవాడు. ఇంకా అక్కడ ఒకసారి మిస్ అయ్యాడు. దాని తర్వాత 2023లో కరెక్ట్ గా 1 year తిరగకుండా ఇలాగే ఒక ఆడపిల్ల మీద హత్యాయత్నం చేశాడు, చంపేశాడు. చెన్నైకి సంబంధించిన ఒక అమ్మాయిని. దానికి అతన్ని అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చారు బయట తిరగమని. బయటకు వచ్చి ఒక రాబరీ చేశాడు. అక్కడతో ఆగలేదు. ఇన్నిసార్లు బయటకు వదులుతుంది కదా గవర్నమెంట్ నన్ను. సరే డే టైం లేడీస్ కోచ్ లోకి వెళ్దామని చెప్పి లేడీస్ కోచ్ లోకి వెళ్ళి పాప ఆవిడ ఒక్కరే ఉన్నారు లోపల. 36 సంవత్సరాలు ఆవిడ మీద 31 year old హేమరాజ్ ఆల్మోస్ట్ ప్రాణం తీసేపోయాడు. ఆల్మోస్ట్. సరే ఆవిడ ప్రాణం పోతే అండి మళ్ళీ జైలుకి వెళ్తే మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తా అన్నట్టు ఉన్నాడు. సో ఒక్క విషయం అయితే చాలా క్లియర్, ఇక్కడ సిస్టమ్ లో ఉండే ఇన్ఎఫిషియన్సీ ఇటు ధైర్యం ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఎలాంటి చేంజెస్ రావాలి? నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరే చెప్పండి. ఎవరైతే ఆడపిల్లలు ఈ వీడియో చూస్తున్నారో అండ్ అబ్బాయిలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఐ వాంట్ బోత్ యువర్ పర్స్పెక్టివ్స్. హేమరాజ్ విషయంలో మిస్టేక్ ఎక్కడ జరిగింది? హేమరాజ్ ధైర్యానికి ఎవడు కారణం? అండ్ దీన్ని పొలిటిసైజ్ చేసి ఈ పార్టీ ఆ పార్టీ అని నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే దిస్ ఈస్ బియాండ్ పాలిటిక్స్. ఇది ఎప్పుడో 1959లో స్టార్ట్ అయిన యాక్ట్ ఇది, గూండాస్ యాక్ట్ అనేది. వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయింది. తర్వాత యూపీ కానీ, తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ అడాప్ట్ చేసుకున్నాయి. తమిళనాడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అంటారు. మరి అంత స్ట్రిక్ట్ గా ఉంటే గూండాస్ యాక్ట్ కింద లోపలేసిన మీరు, గూండాస్ యాక్ట్ లోనే ఒక లైన్ రాసి ఉంటుంది, అన్లెస్ ఫర్దర్ లీగల్ యాక్షన్ ఇస్ టేకెన్ హీ కెన్ వాక్అవుట్ ఫ్రీ అని. ఆ ఫర్దర్ లీగల్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? స్పెషల్లీ హ్యాబిచువల్ అఫెండర్ అయినప్పుడు. ఎందుకంటే తను బయటకు వచ్చిన తర్వాత కూడా 2 crimes చేశాడు. ఒక వ్యక్తిని హత్య చేసి లోపలికి వెళ్తే బెయిల్ ఇచ్చి బయటకు వదిలేరు. వీడియో బిగినింగ్ లో చెప్పినట్టే, ఆడవాళ్ళ పట్ల ఏదైనా క్రైమ్ జరిగితే ఆ బ్లేమ్ ఆడవాళ్ళ మీద తోసేయడం ఆపేయండి. అది ఎవరైనా పొలిటీషియన్స్ అయినా, బ్యూరోక్రేట్స్ అయినా, లేదా రెగ్యులర్ సిటిజన్స్ అయినా కూడా. ఎందుకంటే ఇది పట్టపగల రేవతి గారికే జరిగిందంటే ఆవిడేం తప్పు చేశారు? నేను అడుగుతున్నా. ఎవరికైనా జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. సో విక్టిమ్ బ్లేమింగ్ అనేది ఎవరు చేసినా తప్పే అది. అండ్ ఆల్సో ఈ సొసైటీలో మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వల్. ఒకళ్ళు ఉంటేనే ఇంకొకరు సర్వైవ్ అవుతారు. మనందరం కో ఎగ్జిస్ట్ అవుతున్నాం ఈ సిస్టంలో. లాలో ఉండే లొసుగులు వాడి ఆడవాళ్ళు మగవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఆడవాళ్ళ సేఫ్టీని మగవాళ్ళు లైట్ తీసుకోకూడదు. ఈ 2 జరగాలి. అప్పుడే ఈకో సిస్టమ్ ఫ్లరిష్ అవుతుంది. క్లినికల్ గా చెప్పాలంటే అదే దాని మ్యాటర్. నువ్వు ఈ పర్టికులర్ వీడియో అబ్బాయి ఎవరైనా చూస్తుంటే, నీ చెల్లి కాలేజ్కి వెళ్తున్నా, నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా, మొత్తం సిస్టమ్ మీద వదిలేకుండా నువ్వు కూడా బాధ్యత తీసుకో. మేక్ షూర్ షీ ఇస్ సేఫ్. ఆడవాళ్ళకి ఒకటే మాట, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కాకుండా ఇంకేం చెప్పలేని పరిస్థితి. ఖచ్చితంగా సిస్టమ్ బెటర్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్ రిపీట్ అవ్వకూడదు. నేను రైల్వేస్ లో కూడా నేను చూస్తుంటాను. నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ప్రతి లేడీస్ కోచ్ కి ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఖచ్చితంగా ఉండాలి. ఒక ఉమెన్ కానిస్టేబుల్ అయినా ఉండాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ ఎనీథింగ్ యూ ఫీల్ ఫ్రీ. నాకు ఇది ఒక డిస్కషన్ ఫోరం లా కావాలి. కామెంట్ సెక్షన్ ఏదైతే ఉందో మీరు మాట్లాడండి. నేను అన్ని కామెంట్స్ చదువుతా. అన్నిటికీ రిప్లై చేయలేకపోవచ్చు కానీ నేను అన్ని కామెంట్స్ చదువుతాను. మనం ఏ చేంజ్ అయితే చూడాలనుకుంటున్నాం, మనం ఆ చేంజ్ అవ్వకపోతే ఆ చేంజ్ రాదు. సో మాట్లాడదాం, డిస్కోర్స్ తో దీన్ని స్టార్ట్ చేద్దాం. మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మీ లైఫ్ లో ఒక వాల్యూని యాడ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాంటి టాపిక్స్ ని నిర్భయంగా మాట్లాడడానికి మీరు ఇస్తున్న వాచ్ టైం, మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంటే నాకు కొండంత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ఎక్కడ ఆగకుండా పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. ఒక్క రోజు కూడా మన వీడియో మిస్ అవుతుంది. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. అండ్ నా దగ్గరకు వచ్చి ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ ఏదైనా ఇద్దాం అనుకున్నా, నాతో పర్సనల్గా మాట్లాడదాం అనుకున్నా, నా లైఫ్లో నా చుట్టూ జరుగుతున్న విషయాలు చూద్దాం అనుకున్నా, వీడియోస్ని షార్ట్ ఫామ్లో రీల్స్లో చూద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ కెన్ ఫైండ్ మీ అజయ్ ఫ్రమ్ ఏజూడ్. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. లోకల్గా ఏం జరుగుతుందో చూసారు కాబట్టి కొంచెం ఇంటర్నేషనల్గా, జియోపొలిటికల్గా ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటే, డొనాల్డ్ ట్రంప్ మీద 2 వీడియోస్ చేశాను నేను. ఆయన ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద మన ఇండియన్స్ ని వెనక్కి పంపించారు. ఆయన ఇల్లీగల్ గా అక్కడ ఉంటున్న వాళ్ళు కాళ్ళకి చేతులకి చైన్లు కట్టేసి. దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఆయన ఓన్లీ 2 gender రూల్ పాస్ చేశారు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. LGBTQIA కమ్యూనిటీకి ఇది ఒక పెద్ద బ్లో. దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను.
ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకి మీరు బాధ్యత తీసుకోవాలని గత ప్రభుత్వంలో ఉండకూడదని చెప్పాం. తీసుకున్నారంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్ కి ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. नरेंद्र मोदी जी के लिए महिला सशक्तिकरण राजनीतिक मुद्दा नहीं है. फिर से सुनिए, मेरी पार्टी और मेरे नेता नरेंद्र मोदी जी के लिए महिला सशक्तिकरण राजनीतिक मुद्दा नहीं, मान्यता का सवाल है. मान्यता का మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above carelessness. Rise above complacency. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.